ఇక్కడ చేపలు పడుతున్నారండి. మా అబ్బాయి చేపలు చూడడానికి వచ్చారు ఎలా పడుతున్నాడని. కాలువ తగ్గిపోయింది. కాలువ తగ్గినప్పుడు ఇక్కడ వరకు ఉంటాయి అన్నమాట వాటర్. మామూలుగా అప్పుడైతే కాలువ ఎండిపోతుంది. సో ఇప్పుడైతే బాగా చేపలు పడతాయని చేపలు పట్టుకోవడానికి వచ్చారు. పెద్ద చేపలు అయితే ఇందాకైతే దెయ్యం చేప పడింది అనమాట. ఒకటి పెద్దది దెయ్యం చేప పడింది. పాపం పడలేదు ఎక్కువ చేపలు. ఒక్కొక్కసారి అయితే ఎక్కువ పడుతూ ఉంటాయి. ఇప్పుడు పడలేదు ఎక్కువ. ఇదిగోండి చాలా తక్కువ పడ్డాయి అన్నమాట. ఇంకా వచ్చిన చేపలన్నీ ఇలా కింద పోసేసి కలెక్ట్ చేసుకుంటారనమాట. ఇది కనపడుతుంది కదా, ఇది దెయ్యం చేప అంటండి. ఈ చేపను కదిలించి చూద్దాం. భయంగానే ఉంది నాకైతే. చచ్చిన చేపలాగా ఉంది కానీ దెయ్యం చేప. దీన్ని వండుకోరంట అసలు ఎవరు కూడా. సౌండ్ కూడా వెరైటీగా చేస్తుంది కప్పలాగా. వద్దా ఇవన్నీ కూడా చేపలు ఇవి. అది పెద్ద దెయ్యం చేప, ఇది దెయ్యం చేప పిల్ల. చిన్న పిల్ల పడింది. దెయ్యం చేపలు అంటారు వీటిని, వండుకోరంట. మరి ఇవేం చేపలు? చైనా గురకలు వద్దా మీకు? ఇవి గురకలు అంటండి, పనికిరావంట. అందుకని ఇవి కూడా వదిలేశారు. కానీ చాలామంది తింటారు ఈ చేపలను కూడా. ఇది కూడా చైనా గురకేనా? రేగండి పిల్ల అంట. ఇది రకరకాల చేపలు. ఇదేం దెయ్యం చేప. అన్న ఇది దెయ్యం చేప అంట కదా, పనికి రాదంట కదా. తింటే ఉన్నాయిద్దా? అన్నీ దీంట్లో అయితే బోన్సే ఉంటాయంట. ఈ చేపలో పనికిరాదంట. ఈ చేపలు బట్టి అతను అన్నారు మాకు వద్దు ఇవైతే అన్నారని చెప్పేసి ఇంకా వేరే అని తీసుకున్నారు ఈ చేపలని. ఇవి బుడ్డ చేపలు కూడా ఉన్నాయి. అదైతే గురక, చైనా గురక అంట. ఇది కూడా చైనా గురకేనంట. తినేవాళ్ళు తింటారు, మంచిదే. ఇదిగోండి దెయ్యం పిల్ల. కొంచెం దగ్గరగా చూపిద్దాం అనేసి. చూసారా దీని మీద వెరైటీగా ఉన్నాయి చేప. అంటే నార్మల్గా ఉండే ఫిషెస్ మీద కంటే వీటి మీద ఉండే పొలుసులు వేరేగా ఉన్నాయన్నమాట. కొంచెం భయంగానే ఉంది. కప్ప పిల్లలాగా వెరైటీగా ఉంది. అందరూ పడుతున్నారనమాట చేపలు. అంటే చేపలు పట్టే వాళ్ళు వస్తారు కదా, వలేసి పడతారు కదా, వాళ్ళు అమ్ముకుంటారనమాట వచ్చి. ఇట్లా కాలువలు కొంచెం వాటర్ తగ్గినప్పుడు వచ్చి పడుతూ ఉంటారు. అన్ని రకాలు పడతాయి అన్నమాట. బొమ్మిడాయిలు పడతాయి, రేగండు, కొరమేను అన్నీ పడతాయి అన్నమాట. అట్లా పడినప్పుడు ఏంటంటే ఇంకా సపరేట్ చేసి ఆ చేపల్ని డివైడ్ చేసి వాటి ధర వాటికి, అంటే రేగండికి సపరేట్ ప్రైస్ ఉంటుంది, అలాగే కొరమేనుకి సపరేట్ ప్రైస్ ఉంటుంది కదా. వాటి ధరను బట్టి వాళ్ళు అమ్ముకుంటుంటారు. ఇలా దెయ్యం చేపలు పడితే మాత్రం తీసి పక్కన పడేస్తారు. దీంట్లో అంటే మొత్తం బోనే ఉంటుందంటండి. దీన్ని దెయ్యం చేప అంటారు. బోనే ఉంటుందంట, కోస్తే మొత్తం తెగదంట కూడా చేప. దీని అయితే ఎవరు తినరంట. దీనికి కండలాగా ఏమీ ఉండదు. సో అందుకే పడేసేశారు. చూడండి, నాకు కూడా ఒక వీడియో అవుతుంది అన్నట్టుగా పోస్ట్ చేశాను. యాక్చువల్గా పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కుదరట్లేదు. ఇప్పుడు పోస్ట్ చేస్తాను. వీడియో అయితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరూ ఆదరిస్తారని, చాలా రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నాను నేను. మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.